ఏం కొట్టాడే ఏం కొట్టాడే ఏం కొట్టాడా ఏమ కొట్టుడు డిష్యం 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 ఏమైంది? ఎక్కేశాడే మనసంతా ఎక్కేశాడు ఇంకా ఫిక్స్ అయిపోయా పొద్దున్నే లేస్తా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తా. హాయ్ నో సంథింగ్, మంజు మనతో లవ్ లో పడిపోయింది. రేపే ఐ లవ్ యూ కూడా చెప్పేయచ్చు. సో నీతో నాకు పని అయిపోయింది. మంజు కమ్ కమ్ కమ్. అని అదా కూర్చో. పోవాయ్. పోరా. మీతో కూడా చెప్పాలి. చెప్పండి. యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ షై. షై? వై షై? టెల్ టెల్ టెల్. ఓకే. 5 4 3 2 1. Actually, I love. చెప్పండి. ఎందుకు వచ్చింది? కాంప్రమైజ్ అవటానికి వచ్చిందేమో. మరి ఎందుకు నీ పక్కన కూర్చుంది? పోనీ ఒకసారి మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడి కాంప్రమైజ్ చేస్తా. ఎక్స్క్యూజ్, మరి మాట్లాడు. మాట్లాడు. ఓకే ఓకే, అయిందేదో అయిపోయింది. మంది నిజమైన ప్రేమే అయితే అయితే చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నాకు నైట్ నిద్ర పట్టట్లేదు, డే డ్రీమ్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక మౌంటైన్ ఎడ్జ్లో. ట్రై టు అండర్స్టాండ్ మీ, ట్రై టు అండర్స్టాండ్. స్టేషన్ వచ్చింది దగ్గర. చూసారా చూసారా, మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతుందా? ముందు నుంచి ఇంతే అండి. పిచ్చిగా ప్రేమించాను కదా, నాకు జరగాల్సి. నో యు ఆర్ మిస్టేకెన్. మీరు ఇష్టం కాబట్టి మీ పక్కన వచ్చి కూర్చుంది. మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకుని ఈ ఫైల్ మీకు వదిలేసి వెళ్ళింది. ఇదేం లాజిక్? ఇది కరెక్ట్ కాదు. లాజిక్ కరెక్ట్ గానే ఉంది. ఈ ఫైల్ అమ్మాయికి ఇచ్చి మీరు ఇద్దరు ఒకసారి మాట్లాడుకోండి. మంజు, మంజు, వేస్టే. నువ్వెంత దిగినా దొరకదు. ఎందుకంటే నువ్వు అసలు తీసుకురాలేదు. మరేమైంది? గుర్తు తెచ్చుకో. ట్రైన్లో కానీ రెస్టారెంట్లో కానీ ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏ లేదే, ఈ జాబ్ రాగానే అమ్మకి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాను. సర్లేవే, టెన్షన్ పడకు. వెళ్ళి ఎండీని రిక్వెస్ట్ చేయి. 1 వీక్ లో డూప్లికేట్ సబ్మిట్ చేస్తానని చెప్పు. ఏమిట్రా ఇవన్నీ ఒరిజినల్ మార్క్ సర్టిఫికేట్స్? ఎవరి అమ్మాయి? అదే అన్నయ్య, ట్రైన్ లో లెఫ్ట్ సైడ్ కూర్చుంది. పర్టికులర్ గా లెఫ్ట్ సైడ్ అంటున్నావు? రైట్ సైడ్ ఇంకో అమ్మాయి కూర్చుంది కాబట్టి. అంటే వాళ్ళిద్దరి మధ్య నువ్వెందుకు కూర్చున్నావు? టైం బ్యాడ్ అయ్యి. మీ వదినకి తెలిస్తే. యో ఓ ఏంది రూమ్ లో జరి మీ ఇద్దరు గోలా? 22 1 4 9 14 1 11 9 3 8 5 16 11 1 12 12 21 22 9 18 1 7 7 15 14 21 5 4 4 1 18 22 9. యో ఏంది మీ అంకెల భాష? నాకు అర్థం కాలేదనుకున్నారా? నువ్వేమన్నావో వదినికి చెప్పొద్దులే. మరి నువ్వేమన్నావో చెప్తే మీద పడి కొరుసుద్ది రాచసి. మరి నేనేమన్నాను? అది కొంప మీదకి ఏమైనా తెచ్చినారో కాళ్ళు ఎరగొడతా. సర్టిఫికెట్లు కూడా లేకుండా ఈ దేశంలో బుద్ధున్న వాడేవాడు ఉద్యోగం ఇవ్వడమ్మా. నాకు బుద్ధి ఉంది. 1 వీక్ లో డూప్లికేట్స్ తెచ్చిస్తాను. ఎన్నిసార్లు చెప్పాలా? డూప్లికేట్స్ తెచ్చుకునే వరకు తన అప్లికేషన్ పెండింగ్ లో పెట్టచ్చుగా. ఆడపిల్లైతే చాలు, ప్రతివాడు సంఘ సేవకుడే. సార్
వన్ ఛాన్స్. వెళ్ళవమ్మా, అసలే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పేరు నీది. ప్రాబ్లం ఏమైనా ఉంటే నెక్స్ట్ క్యాండిడేట్ కి ఇవ్వాలని మా కంపెనీ రూలు. ఆ పని పాటు చేయకుండా వెళ్ళవమ్మా, వెళ్ళు. హలో మీనాక్షి, మీరేగా? ఏమండి ఫైల్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసుకుంటారా? ట్రైన్లో దొరికింది, మంచోడు కాబట్టి తీసుకొచ్చాను. అన్నీ ఉన్నది చూసుకోండి. థాంక్ గాడ్, అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే ఉండండి, 1 మినిట్ వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, చూడండి నా సర్టిఫికెట్స్ దొరికాయి సార్. ఏంటమ్మా ఓకే, నువ్వు వెళ్ళి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేసేయమ్మా. Okay. అరే నేను ఇస్తున్నానుగా. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఐ గాట్ దిస్ జాబ్. ఈ జాబ్ రాకపోతే నాకు చాలా ప్రాబ్లం అయ్యేది. ఐ ఓ యూ ట్రీట్, స్మాల్ ట్రీట్. యా, చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. అసలు ఇలా ఇద్దరం కలిసి కాఫీ తాగుతామని అనుకున్నారా? అంత డెస్టినీ. హౌ థింగ్స్ హ్యాపెన్ అరౌండ్ మీ, డోంట్ యు సీ? అదేంటండి కాఫీ స్ట్రాతో తాగుతున్నారు? నేను నమ్మలేకపోతున్నాను రా. ఇన్ని ట్విస్టులు నేను తట్టుకోలేను రా. మనం ఏమనుకున్నాం? ఇప్పుడు ఇది నువ్వు, ఇది మంజు. నువ్వు వెళ్ళి మంజుని క్యాచ్ చేస్తే టకటకటకటకమని అమెరికా వెళ్ళిపోతావు అనుకున్నాం. కానీ ఈ ఫోటోలో ఆమె వచ్చి నిన్ను క్యాచ్ చేసింది. దాంతో టకటకటకమని మళ్ళీ మొదటికి వచ్చావు. అసలు మంజు ఏమైపోయింది? నీ లవ్ ఏమైపోయింది? అమెరికా ఏమైపోయింది? ఈడేమైపోతాడు? ఆడేవాడు నేనే. నువ్వు అమెరికా వెళ్ళిపోతే నీ తోకట్టుకుని నేను కూడా వచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏ లైట్ స్తంభం కింద కూర్చుని ఆ బుంగ్లే ఆ బజ్జీలే మస్సలవడే అని అమ్ముకోవాలి. మన చేతిలో ఉందిరా అంతా డెస్టినీ. అయ్యి బాబోయ్, నువ్వేనా కంచి పేటాధిపతిని అనుకుంటున్నావేంట్రా? డెస్టినీ గురించి మాట్లాడుతున్నావు? రే, మనం టికెట్ కొనుక్కుని రైలు ఎక్కుతాం. ఒక స్టేషన్లో దిగుదాం అనుకుంటాం, కానీ ఇంకో స్టేషన్లో దిగాల్సి వస్తుంది. చా, ట్రైన్ ఫిలాసఫియా? ఓ పని చెయ్యి, రేపు పొద్దున మాదాపూర్ టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కు. ముందు స్టేషన్లో ఎందుకు దిగాల్సి వస్తుందో చూద్దాం. చూసావా, ఒక్కడే ఉన్నాడే. కాంప్రమైజ్ కాలేదేమో, వెళ్ళి మాట్లాడిపో. సీటు ఖాళీగా ఉంటే వెళ్ళి దూరిపోవాలి. వెళ్ళు, వెళ్ళవే. అంతేనంటావా? అరే వెళ్ళు. హాయ్. హాయ్, మీరు ఇక్కడే? నేను అక్కడే కూర్చున్నా, కానీ మిమ్మల్ని అక్కడ? చూడలేదు. హా. మీరెప్పుడు ఇదే రూట్ లో ట్రావెల్ చేస్తారా? యా, సేమ్ ట్రైన్. ఓ, అంటే మీ ఆఫీస్ ఇదే రూట్ లో. యా. మీరే కంపెనీలో జాబ్ చేస్తున్నారు? లక్స్. లక్స్. లక్సా? లక్స్. ఓ, ఎండి? కొంచెం తక్కువ. సేల్స్ మేనేజర్? కొంచెం ఎక్కువ. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారే? మీరు డిగ్రీ ఎక్కడ చేశారు? కేంబ్రిడ్జ్, లండన్. ఐ నో ఇట్. అంటే కొంతమంది ఇట్లీలో ఉందనుకుంటారు. జోక్ ఎవరేసుంటారో. మూతి పొగులుద్ది ముయ్. ఎందుకే ఫీల్ అవుతావు? ఫైల్ చూపించింది నువ్వు, వాళ్ళిద్దరిని కలపాలని ట్రై చేసింది నువ్వు. అది నేను చేసిన తప్పు. హే, నా స్టేషన్ వచ్చింది. మీరు? నాది నెక్స్ట్ స్టేషన్. ఓకే దెన్ బాయ్. చూడవే, ఇలా హచ్చుకుక్క పిల్లలా కూడా వెళ్ళిపోతున్నాడు. శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. పేరేంటమ్మా? మీనాక్షి. వారి పేరు? వారా? నీ కొంగు పట్టుకుని సిగ్గుపడుతున్న వారు.
మీ చున్నీ నా బ్రేస్లెట్లో ఇరుక్కుపోతే అంటే ట్రైన్ దిగిన దగ్గర నుంచి భలేవారండి. నాకు మొహాటం ఎక్కువ అండి. రంగా ఓ ఏంది యో రాత్రి నాగేంద్ర స్వామి నా కల్లోకి వచ్చాడే వెళ్ళా పుట్ట చుట్టూ 101 తిరుగు. ఏంది ఈ పొట్ట వేసుకున్నా కల్లోకి వచ్చింది మీ నెల్లూరు నాగేంద్ర స్వామి. ఎట్టట్ట మా నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ కాడి పురికట్ల నాగేంద్ర స్వామా. మరి ఎవరు అనుకున్నావు? అట్టయితే 101 అయింది. ఎయిన్ ఒక్కసార్లు తిరగదా. పేరు చాలా ముచ్చటగా ఉంది. సారీ అండి, పూజారి గారు తెలియకనేశారు. మీరిద్దరూ వచ్చినప్పుడు అనాల్సిన మాటల్ని మనిద్దరం వచ్చినప్పుడు అన్నారు. మేమిద్దరమా? అదేనండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్. ఓ మంజువా? తనకు గుడికి రావటం పెద్ద ఇష్టం ఉండదు. మీలాగా సాంప్రదాయాల్ని గౌరవించే అమ్మాయి కాదు. కొంచెం క్రాక్. అడగొచ్చో లేదో తెలీదు. చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే లేదు. అయ్యో పర్లేదు, అడగండి. ట్రైన్ లో మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ప్రాబ్లం కదండి? ప్రాబ్లం కాదండి, నస. ఆ, నేను తెలుగు సినిమాకి వెళ్దాం అంటాను, ఆ అమ్మాయి ఇంగ్లీష్ సినిమా అంటాను. ఓ, నేను పొద్దున్నే ప్రశాంతంగా గుడికొద్దాం అంటాను, పడుకునే టైంలో పబ్కి వెళ్దాం అంటది. ఇవన్నీ సిల్లీ ప్రాబ్లమ్స్ కదా, ఈజీగా సర్దుకోవచ్చు. అసలు ప్రాబ్లం అంతా అమెరికా దగ్గర వచ్చిందండి. తను అమెరికా వెళ్దాం, నేను ఇండియాలో ఉందామని. అయినా అసలు ఇండియాలో చదువుకుని అమెరికా దుబ్బేయటం ఏంటండి? తుప్పు. సారీ అండి, ఆమె లాంగ్వేజ్తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అంటుకుంది. అయినా మీరే చెప్పండి, ఇండియా బెటరా అమెరికా బెటరా? నిద్రలో అయినా ఇండియానే బెస్ట్ అని చెప్తాను. చూసారా మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా కుదిరిందో? ఈ కనెక్షన్ మిస్ అయ్యి కదండి బాధపడుతుంది. ఎందుకంటే ఇంత లేట్గా పరిచయం అయ్యారు? మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుంటే నా లైఫ్ ఇలా అయ్యేది కదా. అలా శ్రీకృష్ణుడు గోపికల్ని మాయ చేసి వాళ్ళ హృదయాల్ని గెలుచుకున్నాడు. ఏం మ్యాచ్ చేసావయ్యా? మరి మీ అమ్మా నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. పొన్న బాధ చెప్పుకుందంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. అయ్యో, ఇంకెవ్వరూ లేరా? ఉన్నారులేండి, ఉండి లేని ఒక పనికి మళ్ళీ అన్నయ్య. చిరిగిపోయిన నోట్ల, డిస్ప్యూట్ లో ఉన్న ప్లాట్ల, డక్అవుట్ కలవాటు పడ్డ బ్యాట్ల. బాబు చిల్లర్లేదా? పోవయ్యా. తండ్రి, ధ్యానంలో ఉన్నట్టున్నావు. డిస్టర్బ్ చేశానా? టైం ఎంత? ఏంటయ్యా నీ గొడవ? ఆ, పూజారి గారు, ఏంటమ్మా? ఈయన వాచ్ పనిచేయట్లేదు, టైం ఎంతో చెప్పండి. అయ్యో 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 అయ్యో! ఒరే అప్రాచుడా, గుడికొచ్చి టైం అడుగుతావేంట్రా? వరాలు అడగాలి గాని. ఏయ్, ఏయ్, ఆగు, ఆగు, ఆగు. అమ్మా, అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే వీడు ఒక అమ్మాయి. వీడేంట్రా వీడు? పూజారి మీద కోపం నమ్మే చూపిస్తున్నావా? మీను, నువ్వు ఎలా ఆటో పిలుచుకురా, వీటి 4 పీకొస్తా. 4 కాదు 6 పీకండి. టోటల్ మెంటల్. వెళ్ళు. అనయ్య, క్షమించండి అయ్యా.